హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా, స్పైసీగా, యమ్మీగా తినాలనిపించే పన్నీర్ కర్రీని చేసుకుందామండి. ఈ పన్నీర్ కర్రీ ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ ఇలా టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ కర్రీ చాలా తక్కువ టైంలోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసి నూనె కాగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే సన్నగా చిన్నవిగా తరిగిన ఒక ఉల్లిపాయని, 3 పచ్చిమిరపకాయలు మధ్యలో సగభాగానికి కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసి ఒకసారి బాగా కలిపి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 ఉల్లిపాయలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా 2 నిమిషాలు అయిన తర్వాత అందులోనే 2 టమోటాలని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా టమోటా పేస్ట్ కూడా వేసిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. పసుపు చిటికెడు, రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే 2 టీ స్పూన్ల కారంని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని కూడా వేసి అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడాయి పైన మూత పెట్టి గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాల వరకు పచ్చి వాసన అంతా పోయేలా ఉడికించుకోవాలి. అలాగే మధ్యలో ఈ కూరని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కొంచెంగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. అలా 10 నిమిషాలు అయిన తర్వాత కడాయి పైన మూత తీసిన తర్వాత చూడండి, నూనెంతా కూడా కర్రీ పైన తేలుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా నువ్వుల గసగసాల పేస్ట్ని, ఇప్పుడు ఈ కర్రీలోనికి వేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో కొంచెంగా నీళ్లు పోసి ఆ వాటర్ అంతా కూడా ఈ కర్రీలోనికి పోసుకుందాం. మనకు గ్రేవీకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు తగినంత నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు వీటిని మరొకసారి బాగా కలిపి కడాయి పైన మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కలర్ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది కదా. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కర్రీని ఐరన్ కడాయిలో చేస్తున్నాం కనుక. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక చిన్న టిప్ చెప్తానండి, మనం ఏ కర్రీ చేయాలన్నా కూడా ఐరన్ కడాయిలో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ని కూడా కర్రీలోకి వేసుకొని ఒకసారి బాగా కలిపి కడాయి పైన మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మనకు పన్నీర్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చేసినట్లుంది కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే. అంతేనండి, చాలా సులభంగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఈ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.